ఒక గుడ్డు ఉండిద్ది. గుడ్డు ఉందా? ఒక గుడ్డు ఉంది, 2 పిల్లలు ఉన్నాయి. తల్లి కూడా ఉందా చూడు. అవసరం పైకి లేపు. అక్కడ పెట్టి గొడవ మీద గుడ్డు అయితే ఒకటి ఉందండి. ఈ 2 పిల్లలు ఎగట్లేదు, పిల్లలు కాదుగా, పిల్లలు. ఈ రెండు గుడ్లు పెట్టింది ఇక్కడ, ఆ 2 పిల్లలు చేసింది. ఇక ఇక్కడేమో 2 గుడ్లు పెట్టింది, ఒక గుడ్డు కాకెత్తికి వెళ్ళిపోయింది. ఎగరు ఎగరలేవా? ఎగరలేదు, రెక్కలు రాలా. దాని తల్లి అక్కడ నుంచి చూస్తుంది చూడు. ఇక దానికి ఇంకా చిన్న చిన్న ఎంటుకలు ఉన్నాయి కదా, ఇక ఈ ఎంటుకలు ఊడిపోతే ఎగిరిపోతాయి, అయ్యే ఎగిరిపోతాయి. ఇప్పటి దాకా మేత అది తల్లి తీసుకొచ్చి పెడుతుంది వాటికి. అవి అక్కడ నుంచి చూస్తుంది చూడు తల్లి. తెల్లది ఉంది కదా, తెల్ల పావురం అది. అవి ఇంకా కరెక్ట్గా 4 రోజులు 5 రోజులు అయితే ఎగిరిపోతాయి. అంటే అప్పుడు ఎగిరిపోతే మళ్ళీ రాదు, ఇంటికి రాదు. తర్వాత ఎగిరిపోతే ఆల్రెడీ ఒకసారి ఇక్కడ పెట్టింది, ఇక్కడ 2 పిల్లలు పెట్టింది. ఇక ఇక్కడ అవి 2 ఎగిరిపోయింది. తర్వాత ఈ గూడు తీసేద్దాం అనుకున్నాము, ఈలో మళ్ళీ ఎక్కడ పెట్టింది గుడ్డు. ఈ 2 గుడ్లు పెట్టింది, ఒక గుడ్డు కాకెత్తికి వెళ్ళిపోయింది. అప్పుడు కాయలు వస్తున్నాయి. అందుకని ఈ గుడ్డుని పిల్ల చేయలే. అది ఈ 2 గుడ్లు మాత్రం పిల్లలు చేసింది. తీసుకెళ్ళిపో రెండింటిని. పౌరాలు కదా, వేరే పిచ్చులు అయితే ఎప్పటికైనా సైజుకి ఎగిరిపోయాయి కూడా కదా. ఇంకొంచెం ఇది ఇవి ఉన్నాయి కదా, పౌరం అంటున్నారు, ఇవి పోతే ఎగిరిపోతాయి. ఇంకా జస్ట్ ఒక 4-5 రోజులు అంతే, తర్వాత ఎగిరిపోతాయి. హెగ్ అయితే ఒకటి ఉందండి, ఒకటి స్మాల్గా ఉంది. ఆ ఎగ్ ఇంకా చేయదు పిల్ల, పనికిరాదు. అంటే 2 గుడ్లు పెడుతుంది ప్రతి ప్రాబ్లం. ఒక గుడ్డు కాకెత్తికి వెళ్ళిపోయిందని మరి ఎందుకని చేయలేదు, దాన్ని అలా ఉంచేసింది. మామూలుగా ఈ సైజ్ అయ్యేది పిల్ల, దాంతో పాటు పెట్టిన గుడ్డే అది. అప్పటి నుంచి అలా ఉండిపోయింది, ఇంకా చేయలే. అది ఇంకా పనికిరాదని అనుకుంటున్నాను నేను. ఇంత గుడ్లు ఇంత పావురం వచ్చిందండి. కాకపోతే దీని ఫ్రెండ్ వాటి లేదంట గుడ్డు, అందుకోసమే ఈ గుడ్డు కూడా కోపం వచ్చి పిల్లలు చేయలే. దీని తోడు పిల్లలు ఇదిగోండి, ఇది ఒకటి, ఈ 2 చూసాం కదా. ఎక్స్పోర్ట్ చేయం కదా, ఎంత గుడ్లు అంత పిల్లలు అంటే మనం. ఇంకా ఒక 1 రోజులు మేపిద్ది అనుకుంటా తల్లి, తర్వాత ఇక ఇవి కూడా ఎగిరిపోతాయి. అదే ఏం మామూలు అంతా అట్లా ఇదంతా మనం కూడా ఇది తీసి పారేస్తాం. ఎందుకంటే ఇది పావురాలు పెట్టడం వల్ల లంగ్ క్యాన్సర్ ఇవన్నీ వస్తాయి అంట. స్మెల్ చూసావా, రెట్లో ఇవన్నీ వేస్తుంది కదా అది, ఆ స్మెల్ కూడా భయంకరంగా వస్తుంది ఇంట్లోకి. అది పావురాలు పెంచడం వల్ల లంగ్ క్యాన్సర్ అవి వస్తాయి అంట. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పారు, సబ్స్క్రైబర్స్. వీటి వల్ల ప్రాబ్లం వస్తుందన్నా. అంటే కొద్దిగా ఎదిగేదాకా అయితే ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మనం పెంపుడు పావురాల్లాగా పెంచుకోవచ్చు వీటిని. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి చేతిలోనే ఉన్నాయి కదా, తీసుకెళ్ళి మనం గూడులో పెట్టి పెంచవచ్చు అలవాటు ప్రకారం. అదే మామూలుగా వదిలేసాం అనుకో, ఈ న్యాచురల్గా ఎగిరిపోతాయి. స్వతంత్రం, దానికి స్వతంత్రంగా ఉంటాయి.
వాటికి స్వాతంత్రం వచ్చినట్టే రామ్మా ఇటు వచ్చేదా మీ ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తుంది ఇంకా మీ దోస్తు. ఓకే ఫ్రెండ్స్, 2 దోస్తులు అయితే మనం మా దగ్గర పెట్టేసామండి. అంటే దీని వాటిలో కూడా ఇట్లా అయితే అని చెప్పి అంటున్నారు కదా మా వాడు, మా బ్రదరు. సరే పెట్టే, ఇంకెందుకు దాన్ని స్వతంత్రంగా వదిలేద్దాం, మనం అలాగే పెంచలేం కదా. మనకి ప్రాసెస్ తెలియదు అయినా సరే ఇది ఎట్లా దానికి ఒక గూడి పెట్టాలి మనం. దానికి ఒక ఇది ఉండేది ఏంటంటే దాన్ని పిలవడానికి ఏదో అంటారు, అదేలే కోస్తారు దాన్ని. గాల్లోకి ఎగిరిన తర్వాత కూడా వచ్చింది అది పావురం, పిలవగానే వస్తుందా? వచ్చింది. అంటే అలవాటు చేయాలి అలాగా. దానికి మళ్ళీ రోజు మేత వేయాలి, నీళ్లు పెట్టాలి. అవన్నీ మనం చేయలేములే కానీ అంత ఓపిక కూడా లేదు మనం ఉన్న బిజీ షెడ్యూల్లో. చిన్నపిల్లలు చూసుకోవాలి కదా, మన చిన్నపిల్లలు అట్లా చూసుకుంటాం, అట్లా చూసుకోవాలి టయానికి. ఇటు వచ్చి అమ్మా ఆ రోజు దిగొచ్చేదా, దిగొచ్చేదా నేను పైన పెట్టేస్తాను ఓకేనా. ఇప్పుడు మనం ఈ పైన పెట్టేసిన తర్వాత ఇక అక్కడ తెల్ల ఉంది కదా, చూస్తుంది కదా, చూసావా తెల్లది, అది వచ్చి చూసుకునిద్ది మనం లోపలికి వెళ్ళం కానీ. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే పెట్టేద్దామండి, పైన పెట్టేద్దాం. ఓకే ఓకేనా. ఏంటిది డిస్ప్లే డల్ అయిపోయింది, మామూలుగా క్లారిటీగా వచ్చిద్దా? వస్తుంది. బ్రైట్నెస్ తగ్గించేయండి. తగ్గించినా మరి పెంచే ఉందా, తగ్గించండి ఏమన్నా అయినా పర్లేదు. నేనేం తగ్గించలే, అట్లా డల్గున్నా సరే పర్వాలేదు, వచ్చింది క్వాలిటీనే. ఇక అక్కడ ఉందో తల్లి. అలాగే ఫ్రెండ్స్, ఏసీ కనిపిస్తుంది కదా, ఆ ఏసీ పైన అయితే ఉందండి, మరి మీకు కనిపిస్తుందా? జూమ్ చేయడం అయితే చూసారా, ఇదిగోండి ఇదే ఏసీ పైన అయితే ఉంది కదా, చూడండి. అది వెయిట్ చేస్తుంది, మనం ఎప్పుడు లోనికి వెళ్దాం, అది ఎప్పుడు గూట్లోకి వెళ్దామని చెప్పేసి అది వచ్చి చూసుకునేది ఇప్పుడు. అది ఎట్లా ఉన్నారు ఏంటి మా పిల్లలు అని చెప్పేసి అది వచ్చి చూసుకోండి, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, పెంచుకోవడానికి అయితే ఓపిక లేదు, అందుకని చెప్పి చాలా షెడ్యూల్ అనేది అంతా మనం ఆ ప్రాసెస్ అంతా మనం చేయలేము. అవుతుంది టైంకి దానికి ఏమని తెలుసు కూడా మనకు సరిగ్గా తెలియదు కదా పూర్తిగా. అందుకోసం చెప్పి వాటిని బాధ పెట్టడం ఇష్టం లేక మనం పెంచదలుచుకోలేదు. ఉంచుకోవడానికి ఓపిక లేదు, పెంచుకోవడానికి ఓపిక లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి అయితే ఇట్లా గడిచిపోయింది. అవి ఎగిరిపోతాయి 2 రోజుల్లో, గెంతుతుంది. ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చేసినాయి, ఆల్రెడీ వచ్చామా, అది వెయిట్ చేస్తుంది మన కోసం. అయితే మన అయితే లోనికి వెళ్ళిపోతాం ఇంకొచ్చేసి. ఓకే అయితే చేయగడుకో.